ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తున్నావు? ఈ విషయం అల్లుడి గారికి చెప్పవా ఏంటి? చెప్పు. ఏమీ లేదు అల్లుడు గారు. పెళ్ళయ్యాక భార్యాభర్తలు పుట్టింట్లో 3 రాత్రులు, అత్తారింట్లో 3 రాత్రులు గడపాలి. మీకు పెళ్ళయ్యాక ఈ ఇంట్లో మీకు 3 రాత్రులు జరగలేదు. 3 రోజులు మేము ఇక్కడే ఉన్నాం కదా మావయ్య. అయ్యో ఆదికేశవ, నువ్వు చెప్పడం అలాగే ఉంది, మనవడికి అర్థం అవడం కూడా అలాగే ఉంది. చెప్తానుండు. చూడు మనవడా, 3 రాత్రులంటే 3 రాత్రులు కడుపు నిండా భోంచేసి పడుకోవడం కాదు. ఆ 3 రాత్రులు అమ్మాయితో పాటు గదిలో భార్యాభర్తలుగా గడపటం. ఆ పుట్టబోయే బిడ్డ కోసం భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగటం. బావగారికి ఇప్పుడైనా బాగా అర్థమై ఉండాలే. అంటే మావయ్య గారు ఈ రోజు రాత్రికి బయలుదేరతాం. చూడు మనవడా, ఇలాంటి కార్యక్రమాలకి హద్దులు పెట్టకూడదు, అడ్డంకులు చెప్పకూడదు. సాంప్రదాయం సాంప్రదాయమే కదా. మీరంతా అమెరికాలో ఉంటే మాత్రం సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా? ఆదికేశవా, ముందు కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే పంతులు గారు కౌరు పెట్టాను పెద్దమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. మావయ్య గారు, పంతులు గారు. అదిగోనయ్యా, పంతులు గారు మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం ఆదికేశవ గారు. పంతులు గారు, విషయం మీకు చెప్పాం కదా, ఆ శాంతి ముహూర్తం ఏదో పెట్టించేస్తే. ఆదికేశవ గారు, మీరు చెప్పడం నేను చెయ్యకపోవడమనా? మీరు ఫోన్లో విషయం చెప్పారుగా, నేను డైరెక్ట్గా ముహూర్తం పెట్టుకు వచ్చేసానండి. సంతోషం. ఈరోజు రాత్రి 9:15 దివ్యమైన ముహూర్తం ఉందండి. అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం అండి. చాలా సంతోషం పంతులు గారు. గౌరీ, నువ్వు వెళ్ళి ఆ తాంబూలం తీసుకురా. అలాగేనయ్యా. ఒక్క నిమిషం పంతులు గారు. అలాగేనండి. కనకం, అల్లుడు గారు, మీ చేతుల మీదుగా తాంబూలం పంతులు గారికి ఇవ్వండి. ఇవ్వమ్మా. అమ్మా కనకం, మనవడా, మీరిద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకోండి పంతులు గారి దగ్గర. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ఈరోజు రాత్రి దివ్యమైన ముహూర్తం ఉందండి. మీకు 12 బిడ్డ పుడతాడు. చూస్తూ ఉండండి. ఇక నేను వెళ్ళొస్తానండి. ఆదికేశవ గారు, నేను వెళ్ళొస్తానండి. మంచిది పంతులు గారు. మావయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పండి? బాబు, మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే అక్కడ మీ హడావిడి, మీ పనులు ఎలా ఉంటాయో మాకు తెలియదు కదా. మా సమక్షంలో ఈ కార్యక్రమం కూడా జరిగిపోతే మాకు సంతృప్తిగా ఉంటుంది. అది కాదు మావయ్య, నేను చెప్పేది ఒకసారి. బాబు, మీరు ఇంకేం మాట్లాడకండి.
గౌరీ కనకాన్ని లోపల తీసుకెళ్ళు. అలాగేనయ్యా. అమ్మా ప్లీజ్ అమ్మా నా మాట విను వెళ్ళమ్మా. అమ్మా. రామ్మా. గౌరీ ఆ. అన్నట్టు పంతులు గారు చెప్పిన ముహూర్తం గుర్తుందిగా, త్వరగా తయారు చేయి. అలాగేనయ్యా. మావయ్య గారు చూడండి అల్లుడు గారు, ఒక్కగానొక్క కూతురు. నాకు అచ్చటా ముచ్చటా చూసుకోవడానికి 10 మంది పిల్లలు లేరు. కనకాన్ని కంటికి రెప్పలా పెంచుకున్నాం. మా అదృష్టవశాత్తు మీలాంటి గొప్ప మనిషికిచ్చి పెళ్లి చేయగలిగాం. ఈ కార్యక్రమం కూడా మీ మధ్య జరిగిపోతే మీరు సంతోషంగా ఉన్నారు అన్న నమ్మకంతో ఉంటాను. మావయ్య మేము ఇప్పుడు సంతోషంగానే ఉంటున్నాం మావయ్య. బాబు, మా కనకానికి అసలే మొహమాటం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందోనని మా అనుమానం. అందుకే మా కోసం ఒప్పుకో బాబు. అంతకన్నా మిమ్మల్ని ఇంకే కోరిక కోరను. దయచేసి ఒక్క కోరిక కాదనకండి. అదిగో మౌనం అంటే అర్ధంగీకారం అన్నారు, అంటే ఒప్పుకున్నట్టే. అయ్యో అది కాదు మాయ్. గౌరీ, అమ్మయ్య, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. గౌరీ, అమ్మా. అమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా చెప్పు. నువ్వు ఊరుకోవే, నీకేమీ తెలీదు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టు అందరికీ కనిపిస్తున్నారే కాని మీ ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఉందో లేదోనని నాకింకా అనుమానంగానే ఉంది. నాకు ఆ సందేహం పోవాలంటే ఈ రోజు మీ మధ్య ఆ కార్యక్రమం జరగాల్సిందే. అమ్మా ప్లీజ్ నా మాట వినమ్మా. చూడు కనకం, ఇప్పుడు నువ్వు కాదన్నావంటే మీ నాన్న బాధపడతాడు. ఎంతకాలం తర్వాత వచ్చి ఆయన్ని బాధ పెట్టి వెళ్తారా చెప్పు. నువ్వింకేం మాట్లాడుకో. ఈ రోజు మీ మధ్య ఆ కార్యం జరుగుతుంది అంతే. అమ్మా అది కాదమ్మా. గౌరీ, నేను గౌరీ, ఆ అల్లుడు గారు ఒప్పుకున్నట్టే. నువ్వు ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడు. నేను మార్కెట్కి వెళ్ళి పూలు పండ్లు తీసుకుని వస్తాను. అలాగేనయ్యా. నా- నువ్వు రావే, ఇంకేం మాట్లాడుతున్నావురా. అమ్మా నా మాట వినమ్మా. వీళ్ళేంటి కార్యం అంటే ఇంతగా భయపడిపోతున్నారు? కొత్తగా పెళ్ళైన జంట ఫస్ట్ నైట్ అంటే ఎగిరి గంతేస్తారు. వీళ్ళేమో ఇంత సాగదీస్తున్నారు. ఏమై ఉంటుంది? ఆ 3 రాత్రులు అమ్మాయితో పాటు గదిలో భార్యాభర్తలుగా గడపటం. ఈ రోజు రాత్రి 9:15 దివ్యమైన ముహూర్తం ఉందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.